ఇప్పుడు మనం సిగ్నల్ డెఫినేషన్స్ ఫర్ మినిమం మోడ్ నేర్చుకుందాం. ఈ పిన్స్ 24 to 31 పిన్స్ అన్నమాట. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 24 నుంచి 31 ఇవి మినిమం మోడ్ సిగ్నల్స్. ఏమేమి ఉన్నాయి? INTA బారు, ALE, DN బారు, DTBR బారు, MIO బారు, WR బారు, హోల్డ్, HLD ఇవి మినిమం మోడ్ సిగ్నల్స్. అట్లాగే మ్యాక్సిమం మోడ్ సిగ్నల్స్ ఏమున్నాయి అంటే లాక్ బారు, రిక్వెస్ట్, గ్రాంట్, S0, S1, S2, QS0, QS1. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు సిగ్నల్ డెఫినేషన్స్ మినిమం మోడ్ లో మన మినిమం మోడ్ సిగ్నల్స్ INTA, ALE, DN, DTBR, MIO బార్, WR బార్, హోల్డ్ ఇన్పుట్, HLD అవుట్పుట్ కదా. ఫస్ట్ ఇంటరప్ట్ ఎక్నాలజ్మెంట్ నేర్చుకుందాం. మనకి మైక్రో ప్రాసెసర్కి ఏదైనా పెరిఫెరల్ డివైస్ ఏదైనా కనెక్ట్ అయింది అనుకోండి, అంటే మెమరీ డివైస్ కానీ లేదా హార్డ్వేర్ డివైస్ ఏదైనా ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ ఏదైనా కనెక్ట్ అయింది అనుకోండి, దాన్ని ఇంటరప్ట్ కింద ట్రీట్ చేస్తుంది మైక్రో ప్రాసెసర్. ఇంటరప్ట్ వచ్చినప్పుడు సబ్సిక్వెంట్ గా అది ఎక్నాలజ్మెంట్ ఇస్తుంది, అంటే ఈ ఇంటరప్ట్ ని రికగ్నైజ్ చేసినట్టు. సో దీనికి 2 పల్సెస్ వస్తాయి అన్నమాట. ఫస్ట్ పల్స్ లో ఇంటరప్ట్ ని రికగ్నైజ్ చేయడానికి, సబ్సిక్వెంట్ గా సెకండ్ పల్స్ లో ఏమవుతుందంటే అది ఏ టైప్ ఆఫ్ ఇంటరప్ట్ చెప్తుంది అనమాట. సాఫ్ట్వేర్ ఇంటరప్ట్ అనుకోండి, NMI నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్ ఎనేబుల్ అవుతుంది, అది టైప్ 2 ఇంటరప్ట్ అనమాట. అలాగే మనకి టైప్ 0 ఇంటరప్ట్ అని, టైప్ 1 ఇంటరప్ట్ అని, టైప్ 2 ఇంటరప్ట్ అని, టైప్ 3 ఇంటరప్ట్ అని, ఇలాగా ఒక్కొక్క దానికి అది ఏ టైప్ ఆఫ్ ఇంటరప్టో చెప్తుంది అనమాట ప్రాసెసర్కి ఓవర్ ద డేటా బస్. అది ఇంటరప్ట్ ఎక్నాలజ్మెంట్. నెక్స్ట్ ALE అంటే అడ్రస్ ల్యాచ్ ఎనేబుల్. ఇది కూడా అవుట్పుట్ సిగ్నలే. యాక్చువల్గా ప్రాసెసర్ ఇలా ఉంటుంది కదా, దీనికి ఇక్కడ ALE పిన్ ఉంటుంది. ఈ ALE పిన్కి మనకి 8282 అలాగే 8286 రెండు ఉంటాయి. ఒకటి అడ్రస్ ల్యాచ్, ఒకటి డేటా ల్యాచ్. అడ్రస్ ఇలాగ 8282కి వెళ్ళిపోద్ది, ఇలాగ అవుట్పుట్ వస్తుంది. డేటా ఏమో డిమల్టిప్లెక్సింగ్ అయిపోయిన తర్వాత డేటా ఇలా బయటకు వస్తుంది. సో ఇదేమో డేటా, ఇదేమో అడ్రస్. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏంటంటే ALE అనేది అడ్రస్ ల్యాచ్ ఎనేబుల్. ఇప్పుడు ALE ఈజ్ ఈక్వల్స్ టు 1 అయింది అనుకోండి, అడ్రస్ ప్లేస్ అవుతుంది వయా ల్యాచ్. ALE కనుక 0 అయింది అనుకోండి, డేటా ప్లేస్ అవుతుంది వయా డేటా ల్యాచ్. సో దానికోసమని అడ్రస్ ల్యాచ్ ఎనేబుల్ మనకి సిగ్నల్ ఉపయోగపడుతుంది అనమాట. ఈ సిగ్నల్ మనకి డిమల్టిప్లెక్సింగ్ చేసి అడ్రస్ని సెపరేట్ చేస్తుంది, డేటాని సెపరేట్ చేస్తుంది. సో ఈ ALE ఎందుకు ఉపయోగపడుతుంది అంటే అడ్రస్ని డేటాని డిమల్టిప్లెక్స్ చేస్తుంది, అంటే వీడిగా అడ్రస్ని సెపరేట్గా డేటాని సెపరేట్గా ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. దానికోసం అడ్రస్. ఇప్పుడు ఇక్కడ అడ్రస్ AD0 నుంచి AD19 వరకు, అలాగే డేటా D0 నుంచి D15 వరకు సెపరేట్ అవుతాయి. నెక్స్ట్ పిన్ ఏంటంటే DN బార్. DN బార్ అంటే ఏంటంటే డేటా ఎనేబుల్ అన్నమాట. ఇది కూడా అవుట్పుట్ సిగ్నలే. ఇప్పుడు ఈ 8282 అనేది అడ్రస్ ల్యాచ్ అన్నాం కదా, అలాగే 8286 అనేది డేటా ల్యాచ్ అన్నాం. అడ్రస్ ల్యాచ్ అంటే బయట మెమరీ డివైసెస్ నుంచి ఇలాగ ప్రాసెసర్కి రావచ్చు, లేదా ప్రాసెసర్ నుంచి మెమరీ డివైసెస్కి వెళ్ళచ్చు. అలాగే మెమరీ డివైసెస్ నుంచి డేటా ఇలాగా ప్రాసెసర్కి వెళ్ళచ్చు, అలాగే ప్రాసెసర్ నుంచి ఇలా బయటకు రావచ్చు. సో మనకి బైడైరెక్షనల్గా ప్రాసెసర్ నుంచి ఇలా రావచ్చు, లేదా ప్రాసెసర్ నుంచి ఇటే రావచ్చు. సేమ్ ప్రాసెసర్ నుంచి ఇలా రావచ్చు, లేదా ప్రాసెసర్ నుంచి ఇటు బయటికి రావచ్చు. అంటే పెరిఫెరల్ డివైసెస్ నుంచి ప్రాసెసర్కి, ప్రాసెసర్ నుంచి పెరిఫెరల్ డివైసెస్కి, వయా మెమరీ డివైసెస్ నుంచి కానీ IO డివైసెస్ కానీ రావచ్చు. సో ఇవి రిసీవర్స్ అంటారు. ట్రాన్స్మిట్ చేయడానికి, రిసీవ్ చేయడానికి ఉండే డివైసెస్ అన్నమాట. దీన్ని రిసీవర్స్ అంటారు. సో సిగ్నల్ ఈ DN పిన్ ఏం చేస్తుందంటే ఇది ఇన్ఫార్మ్ చేస్తుంది రిసీవర్కి CPU రెడీగా ఉందా లేదా తీసుకోవడానికి. ఇప్పుడు మైక్రో ప్రాసెసర్ రెడీగా ఉండాలి కదా డేటా ఏదైనా వచ్చినప్పుడు తీసుకోవడానికి లేదా పంపించడానికి. DN పిన్ ఈజ్ ఇన్ఫార్మ్స్ ద రిసీవర్ వెదర్ ద CPU is ready or not to receive or sending the data. సో ఈ DN సిగ్నల్ ఏం చేస్తుందంటే ఈ రిసీవర్కి CPU రెడీగా ఉందా లేదా చెప్తుంది అనమాట. సో ఇది మైక్రో ప్రాసెసర్, ఇవేమో రిసీవర్. ఈ రిసీవర్కి CPU రెడీగా ఉందా లేదా సెండ్ చేయడానికి, రిసీవ్ చేయడానికి ఆ ఇన్ఫర్మేషన్ DN పిన్ ద్వారా తెలుస్తుంది. డేటా ఎనేబుల్ పిన్ అంటే డేటా ట్రాన్స్మిట్ రిసీవ్ చేయడానికి DN పిన్ ఉపయోగపడుతుంది వయా రిసీవర్స్. నెక్స్ట్ పిన్ ఏంటంటే డేటా ట్రాన్స్మిట్ ఆర్ రిసీవ్. ఇది కూడా అవుట్పుట్ సిగ్నలే. దీంట్లో DT/R బార్ అని ఒక పల్స్ ఉంటుంది. ఇక్కడ DT/R బార్ కనుక 1 అయింది అనుకోండి, ట్రాన్స్మిటింగ్ ద డేటా. ట్రాన్స్మిటింగ్ అంటే ఏంటి? ప్రాసెసర్ నుంచి పెరిఫెరల్ డివైసెస్కి వెళ్ళడాన్ని ట్రాన్స్మిటింగ్ అంటారు. ట్రాన్స్మిటింగ్ ది డేటా అంటే ప్రాసెసర్ నుంచి పెరిఫెరల్ డివైసెస్కి వెళ్ళడం, అది ట్రాన్స్మిటింగ్ ది డేటా. DT/R బార్ కనుక 0 అయితే పెరిఫెరల్ డివైసెస్ నుంచి ప్రాసెసర్కి వస్తుంది, దాన్ని రిసీవింగ్ అంటారు. రిసీవింగ్ ది డేటా. ట్రాన్స్మిటింగ్ మీన్స్ ప్రాసెసర్ టు పెరిఫెరల్ డివైసెస్ ఆర్ మెమరీ డివైసెస్. అలాగే ఇక్కడ
IO devices or memory devices to CPU. Okay, దీన్ని ట్రాన్స్మిటింగ్ అండ్ రిసీవింగ్ అంటారు. నెక్స్ట్ M by IO bar. M by IO bar అంటే మెమరీయా IO ఆపరేషనా. ఇప్పుడు మైక్రో ప్రాసెసర్ మెమరీ డివైసెస్తో కనెక్ట్ అవ్వాలనుకోండి, M by IO bar కనుక 1 పెడితే ఇక్కడ M by IO bar 1 పెడితే కనుక మెమరీ డివైసెస్తో కనెక్ట్ అవుతుంది. M by IO bar 0 పెట్టారనుకోండి IO డివైసెస్తో కనెక్ట్ అవుతుంది. సో దానికోసం M by IO bar. So if M by IO bar is equals to 1, then memory data CPU to memory data transfer అవుతుంది. అలాగే if else M by IO bar is equals to 0 పెట్టారనుకోండి, IO devices నుంచి IO devices to CPU డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే WR bar. WR bar అంటే రైట్, ఇది కూడా అవుట్పుట్టే. రైట్ బార్ కనుక 0 అయిందనుకోండి, 8086 ఆర్ CPU నుంచి CPU టు మెమరీ ఆర్ IO డివైసెస్కి డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇంటూ ద మెమరీ ఆర్ IO డివైసెస్. సో ప్రాసెసర్ నుంచి 8086 ప్రాసెసర్ నుంచి మెమరీ డివైసెస్కి కానీ 8086 ప్రాసెసర్ నుంచి IO డివైసెస్కి కానీ ట్రాన్స్ఫర్ అయితే దాన్ని WR బార్ అంటారు. దీన్ని క్వైట్ రివర్స్ ప్రాసెసర్ పెరిఫెరల్ డివైసెస్ నుంచి కానీ మెమరీ డివైసెస్ నుంచి కానీ 8086కి వచ్చింది అనుకోండి, దాన్ని రిసీవింగ్ అంటారు. ఓకేనా, ఇది WR బార్. నెక్స్ట్ హోల్డ్ ఇన్పుట్ HLDA అవుట్పుట్. హోల్డ్ అనే ఇన్పుట్ కనుక 1 అయింది అనుకోండి, ఇప్పుడు సపోజ్ 8086 మైక్రో ప్రాసెసర్ ఉంది, అలాగే మెమరీ డివైసెస్ ఉన్నాయి, అలాగే IO డివైసెస్ కూడా ఉన్నాయి. మెమరీ డివైసెస్ నుంచి మైక్రో ప్రాసెసర్కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది అనుకోండి. ఇప్పుడు సపోజ్ 8086 దగ్గర సిస్టమ్ బస్ ఉంటుంది. సిస్టమ్ బస్ అంటే ఏంటి? అడ్రస్ బస్సు, డేటా బస్సు, కంట్రోల్ బస్సు, ఇవి 8086 దగ్గర ఉంటాయి. ఇప్పుడు మెమరీ డివైసెస్ నుంచి 8086కి పంపించవచ్చు, లేదా IO డివైసెస్ నుంచి 8086కి పంపించవచ్చు. వితౌట్ ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ ది 8086 మెమరీ నుంచి IOకి సిస్టమ్ బస్సు పంపించడం, లేదా IO డివైసెస్ నుంచి మెమరీ డివైసెస్కి సిస్టమ్ బస్సు కనెక్ట్ అయ్యి ఆటోమేటిక్గా డేటా ట్రాన్స్ఫర్ అయిందనుకోండి, అప్పుడు 8086కి బర్డెన్ తగ్గుతుంది. సో ఇలాంటి బర్డెన్ తగ్గడానికి మనం ఏం చేస్తామంటే 8086 యొక్క సిస్టమ్ బస్సు పెరిఫెరల్ డివైసెస్కి ఇచ్చేస్తాం అనమాట. ఇక్కడ పెరిఫెరల్ అంటే సిస్టమ్ హోల్డ్ ఇన్పుట్ ఎప్పుడైతే 1 అయిందో సబ్సీక్వెంట్గా మనకి ఇప్పుడు 8086 ప్రాసెసర్లో హోల్డ్ ఇన్పుట్ అంటే రిక్వెస్టింగ్ ఎప్పుడైతే వచ్చిందో సబ్సీక్వెంట్గా మనకి HLDA సిగ్నల్ వస్తుంది అనమాట. సో హోల్డ్ ఎప్పుడైతే 1 అయిందో ఎక్నాలజ్మెంట్ కింద HLDA కూడా మనకి సబ్సీక్వెంట్గా 1 వస్తుంది అనమాట. ఇలా అయితే ఎప్పుడైతే వచ్చిందో సిస్టమ్ బస్సు హ్యాండ్ ఓవర్ చేసేస్తుంది. సిస్టమ్ బస్సు హ్యాండ్ ఓవర్ టు ద అనదర్ ప్రాసెసర్ ఆర్ డివైసెస్. అనదర్ ప్రాసెసర్ కానీ డివైసెస్కి కానీ సిస్టమ్ బస్ ఇచ్చేస్తుంది. ఓకేనా. ఎప్పుడైతే మళ్ళీ హోల్డ్ సిగ్నల్ ఎప్పుడైతే జీరో చేసేస్తామో అప్పుడు HLDA కూడా 0 అయిపోతుంది సబ్సిక్వెంట్గా. ఇలా ఎప్పుడైతే అయిపోయిందో వేరే డివైసెస్ నుంచి సిస్టమ్ రీగెయిన్ చేసేసుకుంటుంది. సో సిస్టమ్ బస్ అగైన్ కంట్రోల్ బ్యాక్ టు ది ప్రాసెసర్. సో ఇప్పుడు ఫైనల్గా సమ్మరీ ఏంటంటే, వితౌట్ ఇంటర్ఫరెన్స్ ఆఫ్ ది 8086 మెమరీ నుంచి IO డివైసెస్ కానీ IO డివైసెస్ నుంచి మెమరీ డివైసెస్ కానీ డేటా ట్రాన్స్ఫర్ అవ్వాలనుకోండి, సిస్టమ్ బస్సు 8086 వీటికి రెండిట్లో ఏదో దానికి ఇవ్వాలి. అప్పుడు ఇచ్చినప్పుడు దీనికి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిపోయి డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అలా ఇవ్వాలంటే హోల్డ్ ఇన్పుట్ 1 అయ్యి ఉండాలి. సబ్సిక్వెంట్గా అప్పుడు HLDA ఇన్పుట్ 1 అవుతుంది. అలా 1 అయిందని అర్థం దీని సిస్టమ్ బస్సును ఈ మాస్టర్ డివైస్కి సెకండ్ మాస్టర్ డివైస్కి ఇచ్చేసినట్టు. అలా ఎప్పుడైతే ఇచ్చిందో ఈ రెండింటి మధ్య డివైసెస్ ట్రాన్స్ఫర్ అయింది, ఈ రెండింటి మధ్య డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎల్లకాలం దీని దగ్గరే ఉండడానికి కుదరదు కాబట్టి సిస్టమ్ బస్ మళ్ళీ తీసేసుకోవాలి. కాబట్టి 8086 మైక్రోప్రాసెసర్ హోల్డ్ పిన్ మళ్ళీ ఎప్పుడైతే 0 చేస్తామో ఆటోమేటిక్గా HLDA కూడా 0 అయిపోద్ది. అప్పుడు దీని దగ్గర ఉన్న సిస్టమ్ బస్ని మళ్ళీ 8086 మైక్రోప్రాసెసర్ తీసేసుకుంటుంది. అది హోల్డ్ అండ్ HLDA. నెక్స్ట్ సిగ్నల్ డెఫినేషన్స్ 24 నుంచి 31 పిన్ వరకు మ్యాక్సిమం మోడ్కి కూడా వర్కౌట్ అవుతాయి. ఫర్ మ్యాక్సిమం మోడ్ దీంట్లో ఏంటనంటే మనకి QS1 QS0 అని 2 ఉంటాయి. ఇవి కూడా అవుట్పుట్ సిగ్నల్సే. ఈ 2 అవుట్పుట్ సిగ్నల్స్ ఎందుకనంటే స్టేటస్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్ క్యూ గురించి చెప్తుంది అనమాట. దీస్ 2 సిగ్నల్స్
విల్ టెల్స్ అస్ స్టేటస్ ఆఫ్ ది సిగ్నల్ అనమాట. సో స్టేటస్ ఆఫ్ ది సిగ్నల్ అంటే QS1 QS0 ఇలా ఉన్నాయనుకోండి, ఇవి రెండు 0 అయిందనుకోండి, దీని స్టేటస్ ఏంటనంటే నో ఆపరేషన్, నథింగ్ బట్ క్యూ ఈజ్ ఐడియల్ అనమాట. క్యూ ఈజ్ ఎంటీ, లేకపోతే క్యూ ఈజ్ ఐడియల్గా ఉన్నట్టు. 0-1 పెట్టారనుకోండి, ఫస్ట్ బైట్ ఆఫ్ ది ఆప్ కోడ్ ఎంటర్ అయినట్టు, ఫస్ట్ బైట్ ఆఫ్ ఆప్ కోడ్ క్యూలోకి ఎంటర్ అయినట్టు. అలాగే 1-0 పెట్టారనుకోండి, క్యూ ఈజ్ ఎంటీ, ఇదేమో ఐడియల్, క్యూ ఈజ్ ఎంటీగా ఉన్నట్టు, అంటే మొత్తం అన్ని ఫెచ్ అయిపోయి బయటకు వెళ్ళిపోయినట్టు. 1-1 పెట్టారనుకోండి, నెక్స్ట్ సబ్సీక్వెంట్ బైట్, అంటే ఇక్కడ ఫస్ట్ బైట్ అయిపోయింది కదా, నెక్స్ట్ సబ్సీక్వెంట్ బైట్ వస్తుంది అనమాట. సబ్సీక్వెంట్ బైట్ ఆఫ్ ఎన్ ఆప్ కోడ్ విల్ ఫెచ్. ఓకే, ఇది క్యూ సంబంధించిన ఇన్ఫర్మేషన్. Now we will see the status signals S0 bar, S1 bar, S2 bar. These are also treated as an output. The type of transfer to be taken place during the current bus cycle. అంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి కరెంట్ బస్ సైకిల్లో ట్రాన్స్ఫర్ ఆఫ్ ది డేటా ఏ విధంగా ఉంటుంది అనేది చెప్తుంది. ఇవి 000 పెడితే ఇంటరప్ట్ టెక్నాలజీమెంట్, అంటే పెరిఫెరల్ డివైసెస్ నుంచి ఇంటరప్ట్ వచ్చినప్పుడు INTR ఎనేబుల్ అవుతుంది. సబ్సిక్వెంట్గా INTA సిగ్నల్ అంటే ఇంటరప్ట్ వచ్చిందని అర్థం చేసుకోవడానికి బదులుగా ఇంటరప్ట్ టెక్నాలజీమెంట్ వస్తుంది. అలాగే 001 వచ్చింది అనుకోండి, IO రీడ్. 010 వచ్చింది అనుకోండి, IO రైట్. 011 వచ్చింది అనుకోండి, హాల్ట్. 100 వచ్చింది అనుకోండి, ఇన్స్ట్రక్షన్ ఫెచ్, అంటే ఇన్స్ట్రక్షన్స్ రీడ్ చేస్తుంది. 101 వచ్చింది అనుకోండి, మెమరీ రీడ్. 110 వచ్చింది అనుకోండి, మెమరీ రైట్. 11 వచ్చింది అనుకోండి, ఇన్యాక్టివ్ స్టేట్ ఆర్ ప్యాసివ్ స్టేట్. సో ఈ విధంగా మెమరీ రీడ్, మెమరీ రైట్, IO రీడ్, IO రైట్, ఇంటరప్ట్ టెక్నాలజీమెంట్, ఇన్స్ట్రక్షన్ ఫెచ్చింగ్, హాల్ట్ అనే ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. ఇవి కంట్రోల్ సిగ్నల్స్లోకి వస్తాయి యాక్చువల్గా. నెక్స్ట్ లాక్ బార్. ఎన్ ఇన్స్ట్రక్షన్ విత్ లాక్ ప్రిఫిక్స్ ఈజ్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్ అండ్ ద బస్ ఈజ్ నాట్ యూజ్డ్ బై అనదర్ ప్రాసెసర్. అంటే ఏంటంటే అర్థం, సపోజ్ ఒక 8086 మైక్రో ప్రాసెసర్ ఉంది, ఇక్కడ ఇంకొక కో ప్రాసెసర్ లేకపోతే వేరే ప్రాసెసర్ ఏదైనా ఉంది. ఇప్పుడు ఈ ప్రాసెసర్ లేదా ఇది వేరే ప్రాసెసర్ లేదా వేరే డివైస్ 8086ని సిస్టమ్ బస్ అడిగింది. 8086 ఏం చేస్తుందంటే సిస్టమ్ బస్ ఇచ్చింది, ఇవి రిక్వెస్ట్ గ్రాంట్ సిగ్నల్స్ ద్వారా వెళ్తాయి. అప్పుడు అలాగే ఇది కూడా సిస్టమ్ బస్ అడిగింది. అప్పుడు సిస్టమ్ బస్ అడిగితే దీనికి ఆల్రెడీ ఇచ్చింది కాబట్టి దీనికి ఇవ్వడం కుదరదు కదా, ఒకేసారి రెండు సిస్టమ్స్కి ఇవ్వడం కుదరదు. అప్పుడు దీనికి ఏం చేస్తామంటే లాక్ ప్రిఫిక్స్ చేసేస్తాం. అప్పుడు ఇంకొక సిస్టమ్ బస్ని వేరే ప్రాసెసర్ యూజ్ చేయడానికి కుదరదు అనమాట. సో లాక్ ప్రిఫిక్స్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్, బస్ ఈజ్ నాట్ టు బి యూజ్డ్ బై అనదర్ ప్రాసెసర్. అప్పుడు లాక్ ప్రిఫిక్స్ యూజ్ చేస్తే బస్ అనేది వేరే ప్రాసెసర్ యూజ్ చేయడం కుదరదు. సో ఆ విధంగా లాక్ చేసేస్తాం అనమాట. ఒకవేళ రెండు ఒకేసారి కనుక రిక్వెస్ట్ అడిగింది అనుకోండి, ఈ రెండిట్లోనే ఏది హైయెస్ట్ ప్రయారిటీ ఉందో దానికే ఇస్తారు. సో దాన్ని మనం ఇక్కడ రిక్వెస్ట్ గ్రాంట్ 1, రిక్వెస్ట్ గ్రాంట్ 2 అనే దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. రిక్వెస్ట్ గ్రాంట్ అంటే సిమిలర్ టు HLDA లాంటిది అనమాట. సపోజ్ ఇక్కడ ప్రాసెసర్ రిక్వెస్ట్ అడిగితే వెంటనే అది ఏం చేస్తుంది అని అంటే గ్రాంట్ ఇచ్చింది. గ్రాంట్ ఇవ్వగానే ఏమవుతుందంటే దీని సిస్టమ్ బస్ దీనికి ఇచ్చేసింది. ఓకేనా, అప్పుడు ఏమవుతుందంటే సిస్టమ్ బస్ దీని దగ్గర లేదు. అప్పుడు ఈ ప్రాసెసర్ నుంచి ఈ ప్రాసెసర్కి ఇప్పుడు రిక్వెస్ట్ అడిగింది, ఇది వెంటనే ఇది రిక్వెస్ట్ని గ్రాంట్ చేసినప్పుడు సిస్టమ్ బస్ దీనికి ఇచ్చేసింది. సిస్టమ్ బస్ దీనికి ఇచ్చినప్పుడు ఇట్ ఈజ్ లైక్ ఏ మాస్టర్. సో ద ఇన్ఫర్మేషన్ కెన్ బి పాస్డ్ ఫ్రమ్ దిస్ ప్రాసెసర్ టు అనదర్ ప్రాసెసర్ వితౌట్ ఇంటర్వీనింగ్ ఆఫ్ ద మాస్టర్. సో ఇవి రెండు ఆటోమేటిక్గా కమ్యూనికేట్ అవుతాయి. ఎప్పుడైతే రిక్వెస్ట్ సిగ్నల్ 0 అయిపోయిందో, ఆటోమేటిక్ గ్రాంట్ సిగ్నల్ కూడా 0 అయిపోయిందో, దీని సిస్టమ్ బస్ని మళ్ళీ ఆటోమేటిక్గా ఈ 8086 మాస్టర్ ప్రాసెసర్ తీసేసుకుంటుంది. అప్పుడు వీటికి ఏముండదు. అర్థమైందా? ఈ విధంగా రిక్వెస్ట్ గ్రాంట్ అనేవి కూడా మనకి బాగా ఉపయోగపడతాయి. వితౌట్ ఇంటర్వీనింగ్ ఆఫ్ ది మెయిన్ ప్రాసెసర్, సబ్ ప్రాసెసర్స్ కెన్ కమ్యూనికేట్ బై యూజింగ్ ద సిస్టమ్ బస్ విత్ ద హెల్ప్ ఆఫ్ సిస్టమ్ బస్ అండ్ రిక్వెస్ట్ గ్రాంట్ సిగ్నల్స్. ఓకే, సిగ్నల్ డిస్క్రిప్షన్ ఇన్ మ్యాక్సిమం మోడ్, అలాగే సిగ్నల్ డిస్క్రిప్షన్ ఇన్ మినిమం మోడ్. సో పిన్ డయాగ్రామ్ని మనం 3 రకాలుగా డివైడ్ చేస్తాం. ఒకటి కామన్ సిగ్నల్స్ ఏమున్నాయో దాన్ని పార్ట్ A అంటారు. పార్ట్ Bలో మినిమం మోడ్ సిగ్నల్స్, పార్ట్ 3లో మ్యాక్సిమం మోడ్ సిగ్నల్స్. ఇలాగ 3 పార్ట్ల కింద మనం డివైడ్ చేస్తాం. ఒకసారి మనకు